హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఆర్కే అలేఖ్యం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపిస్తుంది ఆవకాయ. అమ్మని మర్చిపోలేము, ఆవకాయని మర్చిపోలేము అన్నట్టు సమ్మర్లో అందరూ ఆవకాయ పెట్టుకుంటారు కదా. ఈ వీడియోలో మేము ఎలా పెట్టామో చూపిస్తాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆవకాయ పచ్చడి పట్టుకునే టైం వచ్చేసింది కదా. ఇక్కడ మేము ఫస్ట్ మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ మనం చాక్తో కట్ చేయలేం కాదు కాబట్టి ఒక ఆంటీ వచ్చి మాకు కట్ చేశారు. అది కట్ చేసిన తర్వాత దానిపైన ఉన్న పొట్టు తీసి మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా తుడిచి పక్కన పెట్టి ఆరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మెంతుల్ని ద్వారగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 50 గ్రాముల మెంతులు తీసుకున్నాను. అలాగే ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తున్నాను. వెల్లుల్లిపాయలకి నూనె రాసి ఎండలో పెట్టి మనం సాయంత్రం పొట్టు తీసుకుంటే అదైతే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను మెంతులు, ఆవాలు, వెల్లుల్లిపాయలు, అలాగే సాల్ట్ అంటే రాళ్ళ ఉప్పుని సాల్ట్ లాగా అయితే బయట దొరుకుతుంది. లేదు అంటే మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు. అది ఎండలో పెట్టుకున్నాము. అది ఎండబెట్టిన తర్వాత ఆవాలు, మెంతులు మనం మిక్సీ చేసుకొని మిక్సీలో వేసి పిండిలా చేసుకోవాలి. ఇక్కడ నేను ఆవపిండి, మెంతిపిండి చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను ఇక్కడ 30 మామిడికాయలు అయితే తీసుకున్నానండి. అది నేను కొత్తపల్లి కొబ్బరి తీసుకున్నాను. మనం పచ్చడి అనేది చిన్న రసాలతో కూడా చేసుకుంటారు, కానీ మా అమ్మమ్మ అయితే ఈసారి కొత్తపల్లి కొబ్బరి అయితే చేసింది. ఇక్కడ నేను మామిడికాయలు మీకు ఎలా చెప్పాలి అంటే, ఇక్కడ కేజీ డబ్బా అనమాట ఇది. దీంతో మాకైతే 8 డబ్బాలు వచ్చినాయి. ఎలా అంటే ఇప్పుడు మనం దీన్ని నిండగా వేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలాగే తీసుకోవాలి. సమానంగా అయితే తీసుకోకూడదు. ఇదైతే 8 కేజీలు వచ్చింది. ఫస్ట్ మనం మామిడికాయ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకొని, అలాగే మనం ఆవపిండి, మెంతిపిండి చేసుకున్నాం కదా, ఆ రెండింటిని మేము కలిపామన్నమాట. అందులో కొంచెం మెంతిపిండి వేసాము. మొత్తం వేస్తే మనకి చేతిలో వస్తుందేమో అనిపించి కొంచెం వేసి, ఇప్పుడు ఆ రెండు కలిపిన తర్వాత ఈ కేజీ డబ్బాతో కొలుచుకొని వేసుకుంటున్నాను. అయితే నేను ఒక డబ్బా కేజీ వేసాను అనమాట. కేజీ పిండి అయితే వేసింది. అది కూడా వేసుకున్న తర్వాత అందులో వేసుకొని ఇప్పుడు సాల్ట్ కూడా ఇది కూడా ఒక కేజీ పావు అలా పట్టిందండి. సాల్ట్ అనేది మనం తర్వాత కూడా కలుపుకోవచ్చు. థర్డ్ డే తర్వాత ఒకసారి చూసుకుంటాం కాబట్టి అది కూడా వేసుకొని అందులోనే ఇప్పుడు నేను కారం అయితే ఇక్కడ మేము 3 మ్యాంగోస్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ కారం అయితే యూస్ చేస్తున్నాము. అది కూడా 1 కేజీన్నర అండ్ 1.5 to 2 కేజీస్ అయితే కారం పడుతుంది. అండ్ కారం కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం ముక్కకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా. ఎందుకంటే మనం ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు ఇదంతా వేసాం కదా, ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే మేమైతే ఇక్కడ మాకు ఎంత పడుతుందో అంతే చెప్తున్నానండి నేను మీకు. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక 1 టీ స్పూన్ పసుపు కూడా వేసాము. ఆ పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ నూనె అనేది మేము పల్లి ఆయిల్ తీసుకున్నాం, అంటే వేరుశనగ నూనె అయితే తీసుకున్నామండి. అదైతే మాకు 3 కేజీలు పట్టింది. 3 కేజీల నూనె అయితే వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇదంతా మనం ముక్కకు పట్టాలి కాబట్టి మొత్తం ఇదంతా అడుగు నుంచి పై వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఎంతలా కలిపితే అంత మంచిదన్నమాట పచ్చడి కూడా. ఇలాగే మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, కలుపుతున్న కొలిది కింద అలా పిండి కనిపిస్తుంది కదా, అందుకే మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అది కొన్ని వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా కచ్చా పచ్చాగా దంచుకొని ఆ దంచిన దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని అది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చడి ఎంత బాగా కలుపుకుంటేనే అంత రుచిగా ఉంటుందండి. అంత అలాంటిదే సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది. మనం కలిపే బట్టే ఉంటుందండి ఏదన్నా. ఇప్పుడు మొత్తం కలుపుకున్న దాన్ని మనం ఒక దాంట్లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. అంటే థర్డ్ డే మళ్ళీ కలుపుతాం కదా, ఆ లోపు మనం ఒక దాంట్లో పెట్టుకోవాలి. కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి తీసుకున్నాను అనమాట. 3 days వరకు మరి ఇందులోనే ఉంటుంది. మనం 3 days వరకు దీన్ని ఏం ముట్టుకోకూడదు. ఒక క్లాత్ కట్టి ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు థర్డ్ డే తర్వాత మేము దీన్ని తీసి చూసామన్నమాట. అందులో మాకు కొంచెం ఉప్పు పడుతుంది అనిపించింది. సో సాల్ట్ వేసుకొని దాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని జాడీలోకి అయితే స్టోర్ చేసేసుకున్నాము. జాడీలో స్టోర్ చేసుకుంటే సరిపోతుందా? లేదు కదండి. పచ్చడిలో మనం అన్నం కూడా కలుపుకోవాలి కాబట్టి లాస్ట్లో మా అమ్మమ్మ అయితే మాకు పచ్చడిలో అన్నం కలుపుతుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సో అమ్మని మర్చిపోలేము, ఆవకాయని మర్చిపోలేము అని ఇప్పుడు ఈ టైంలోనే గుర్తొస్తుంది. కాబట్టి కలిపిన వాళ్ళకన్నా మనం పక్క నుండి చూసే వాళ్ళకి ఎక్కువ తినాలనిపిస్తుంది. సో మేము కూడా అందరం కూర్చున్నాం అనమాట కలుపుతున్నప్పుడు. అది టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక కామెంట్ చేయండి. కామెంట్లో నేనైతే మీకు రిప్లై
ఇస్తాను. నేను చేసిన కొలతలు బట్టి కనుక మీరు చేస్తే మీకు కూడా పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ పచ్చడి కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.